హాయ్ ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అని, ఆర్సీబీ అని, భరత్ అని నేను ఇలాంటి ఫ్రేమ్స్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు వీడియోలో నేను మీకు అలాంటి ఫ్రేమ్స్ని ఫేస్బుక్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్. ఫస్ట్గా మీకు కావాల్సిన ఇమేజెస్ మాట. సో ఆ ఇమేజ్ డెఫినెట్గా .png ఫార్మేట్లో ఉండాలి. మీకు గనక .png ఫార్మాట్లో ఎలా చేయాలో తెలియకపోతే మీరు యూట్యూబ్లో హౌ టు క్రియేట్ PNG ఇమేజెస్ అని కొట్టండి, మీకు క్లియర్గా వచ్చింది. సో ఇప్పుడు కనుక నేను జస్ట్ గూగుల్లో నుంచి ఆ PNG ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీరు మీ క్రోమ్ని ఓపెన్ చేయండి, ఏదో ఒకటి అక్కడ టైప్ చేయండి .png అని. సో నేను ఆల్ఫాబెట్స్ని యూజ్ చేయాలనుకున్నా, సో ఆల్ఫాబెట్స్ ఇన్ PNG అని ప్రెస్ చేసా. సో వెంటనే నాకు ఇమేజెస్ ఓపెన్ చేయండి, ఓపెన్ అయ్యిద్ది. సో మీకు నచ్చిన ఏదో ఒక PNG ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఈ PNGలో ఇలానే ఉంటాయి అన్నమాట, బ్లాక్ అండ్ వైట్, బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు. ఒకసారి మీరు ఆ ఇమేజ్ని వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తే మొత్తం బ్లాక్గా వచ్చింది, బట్ ఆ ABC అనేది మాత్రమే అలా వచ్చింది. సేవ్ చేయండి. సో సేవ్ చేసేటప్పుడు కూడా అది PNGలోనే సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, అది PNG ఫైల్ అయితే. సేవ్ క్లిక్ చేయండి. సో ఆ ఇమేజ్ని ఒకసారి క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసినప్పుడు కూడా మీకు సేమ్ ఇందాకలానే బ్లాక్గా వచ్చింది, ఆ ఫొటోస్ మొత్తం కలర్లో వస్తాయి. సో ఇప్పుడు క్లోజ్ చేసి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి. సో ఆ ఫేస్బుక్లో మీరు కింద చూడండి, అక్కడ క్రియేట్ ఫ్రేమ్ అని ఉంది కదా పైన ఎక్స్ప్లోరర్ దగ్గర. సో అక్కడ క్రియేట్ ఫ్రేమ్ అని క్లిక్ చేయండి. సో అలా మీరు క్రియేట్ ఫ్రేమ్ అని క్లిక్ చేయగానే మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అయ్యిద్ది. సో ఆ మీ ట్యాబ్ ఇలా ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేస్తే మీకు లాస్ట్లో క్రియేట్ ఫ్రేమ్ అని ఉంటుంది, క్రియేట్ ఏ ఫ్రేమ్ అని, దాని మీద ప్రెస్ చేయండి. సో మీకు ఒక పాపప్ ఓపెన్ అయ్యిద్ది. సో మీరు ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేయండి, జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వదిలేయండి. సో ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇది మీకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకోవచ్చు, అంటే సెంటర్లో కంటే సెంటర్లో, కార్నర్లో కావాలంటే కార్నర్లో పెట్టుకోవచ్చు. సో అక్కడ పక్కన చూడండి ప్రివ్యూ ఫార్మేట్ అని. సో ఫస్ట్ ఏంటంటే మీరు వర్టికల్గా ఫోటోని అలైన్ చేసినప్పుడు ఎలా వచ్చిందని, దాని కిందదేమో మీరు ప్రొఫైల్ ఫేస్బుక్ని ఫోన్లో యూజ్ చేసినప్పుడు ఎలా వచ్చిందని, సో కింద ఏంటంటే ఆ ఫోటోని మీరు ల్యాండ్స్కేప్లో చేస్తే ఎలా వచ్చిందని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఏం లేదు, జస్ట్ పైన మీకు దేంతో కావాలంటే దాంతో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హరీష్తో సేవ్ చేస్తున్నాను. సో అలా చేశాక మీరు డీటెయిల్స్ ప్రెస్ చేయండి. సో ఈ డీటెయిల్స్లో మీరు ఫస్ట్ దీనికి ఈ ఫ్రేమ్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట, అది ఏదైనా ఇవ్వచ్చు. సో నేను జస్ట్ ABC బై హరి అని ఇస్తున్నాను, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఆల్ఫాబెట్ అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను జస్ట్ ABC బై హరి అని ఇస్తున్నాను. ఆ తర్వాత కిందకు వస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి లొకేషన్. సో లొకేషన్ ఏంటంటే అంటే మీరు కరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్కే పంపించాలనుకుంటున్నారా, లేకపోతే టోటల్గా వరల్డ్ వైడ్కి పంపించాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే పంపిస్తే బాగుంటుంది కదా, సో అలా అన్నమాట. సో మనకు అవసరం లేదు కాబట్టి అవైలబుల్ ఎనీవేర్ అనుకోండి. సో కిందకు వచ్చేసరికి షెడ్యూల్, సో ఎంతసేపు నుంచి ఎంతసేపు ఉండాలని. నెక్స్ట్ వచ్చేసరికి కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మీ ఫ్రేమ్ అనేది వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ ABC అని, ఆల్ఫాబెట్ అని, ABC బై హరి అని, లేకపోతే మన ఛానల్ తెలుగు టెక్ అని ఏదైనా ఇవ్వచ్చు అనమాట, తెలుగు టెక్ అని ఏదైనా ఇవ్వచ్చు. సో ఇచ్చిన తర్వాత రివ్యూ కొట్టండి. సో మీకు రివ్యూ అలా చూపిస్తుంది, పబ్లిష్ కొట్టేయండి అంటే. సో పబ్లిష్ నొక్కగానే ఓకే కొట్టండి. సో ఇక్కడ ఎఫెక్ట్ని పబ్లిష్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే జస్ట్ ఫేస్బుక్ ఆ ఫ్రేమ్ని పెట్టి ఒక ఫోటోని మీకు చూపిస్తుంది ఇలా ఉంటుందని. సో చూసారు కదా, ఒక అమ్మాయి ABC అనే ఫ్రేమ్తో వస్తుంది. సో ఆ తర్వాత మీరు అక్కడ డన్ కొట్టండి. సో మీ ఫ్రేమ్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు టెస్ట్ చేద్దామన్నమాట. సో నేను వేరే ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను. ఈ ప్రొఫైల్లో ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ మీద, అప్డేట్ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, దాని మీద యాడ్ ఫ్రేమ్ అంటారు చూడండి, ఆ యాడ్ ఫ్రేమ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు పక్కన సర్చ్లో మీరు ఇందాక ఇచ్చిన కీవర్డ్స్ని టైప్ చేయండి. సో నేను ఫ్రెండే కాబట్టి ఆల్రెడీ నాకు ఇక్కడ చూపించేస్తుంది ABC బెహారీ అని, లేకపోతే మీరు అక్కడ ఇచ్చిన కీవర్డ్ టైప్ చేస్తే చూపించదు. కాకపోతే మీరు ఎక్కువగా చూపించదు, ఎందుకంటే ఇది పబ్లిసిటీ అవ్వలేదు అనుకోండి, ఎక్కువ ట్రెండ్ అవ్వకపోతే చూపించదు అన్నమాట, ఎక్కడో లాప్ కిందకు ఉంటుంది, మీరు ఎత్తుక్కోవాలి. సో నేను ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసి నేను ఫ్రెండే కాబట్టి మీకు ఇక్కడ ABC బై హరి అని వచ్చింది, అది క్లిక్ చేయగానే మీకు అది జస్ట్ చూపిస్తుంది. సో ఎలా సెట్ చేయమంటారు, క్రాప్ చేసా విడిగా అని. సో మీరు యూజ్ యాజ్ అ ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయండి. సో మీకు జస్ట్ ఆ ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది, మీకు ఇప్పుడు అలా చూపించదు అనమాట. మీరు కనుక ఒకసారి ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫ్రేమ్తో పాటు మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది చూపించేసింది. సో సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.